చిన్ని చిన్ని పిల్లలు ఉంటారు చూడండి, అంటే 4th 5th 6th మినిమం ఒక అమ్మాయి మెచ్యూర్ అయ్యే వయసు వచ్చేంత వరకు కూడా అబ్బాయిలతో మాట్లాడకండి, అబ్బాయిలతో చేయకండి, అబ్బాయి క్లాస్మేట్స్ ఇంటికి వెళ్ళకండి అని మీరు లేనిపోని నిందలు ఎందుకు వేస్తున్నారండి? పనికిమాలిన మాటలు, పనికిమాలిన నేసాలు మీకు ఎందుకండి? అది చిన్నపిల్లలు కాకపోతే ఇంకెప్పుడు కలిసి ఆడుకుంటారండి అబ్బాయిలతోనే? ఏంటి 4 yearsకి ఏంటి 4th క్లాస్కి 5th క్లాస్కి లవ్ చేసేసుకుంటారా? ఓ తండ్రి దగ్గర ఒక అమ్మాయి పెరుగుతుందంటే అబ్బాయి వాల్యూ తెలియకుండా ఉండదు కదండి. ఎందుకండి పనికిమాలిన మాటలు, పనికిమాలిన నేసాలోనే? చిన్ని పిల్లలండి, ఇప్పుడు కలిసి ఆడుకోకపోతే ఇంకెప్పుడు ఆడతారు చెప్పండి? వాళ్ళకి సరదా ఎప్పుడు తీరుతుంది చెప్పండి ఫ్రెండ్స్ అని? ఇప్పుడు క్లాస్మేట్స్ ఉన్నారు, క్లాస్మేట్స్ ఇంటికి వెళ్తారండి చాలామంది పిల్లలు, వాళ్ళకి కూడా ఏదో అంట కలుపుతున్నారండి. అంత కామన్ అండి అది. ఫ్రెండ్స్ ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు వెళ్తారండి సరదాగా ఫ్రెండ్స్ ఇంటికి? ఓ ఈ వయసుకి ఎలా చేస్తున్నారు, ఆ వయసుకి ఎలా చేస్తారు, ఈ వయసుకే ఏమండి? ఒక అమ్మాయికి మినిమం 15 years వచ్చేంత వరకు అబ్బాయితో కలిసి ఆడుకోవచ్చు, కలిసి తిరగవచ్చు. ఏంటి అది ఫ్రెండ్షిప్ అండి. వాళ్ళు మనసులో లేని విషయాన్ని మనమే నింపుతున్నాం. అబ్బాయిలతో అలా ఉండొద్దు, ఎలా ఉండొద్దు అని చెప్పి మనం నింపుతున్నాం విషయాన్ని. అంతమించి ఏం లేదండి. మినిమం అమ్మాయి ఆడపిల్ల మెచ్యూర్ అయ్యేంత వరకన్నా తన ఇండివిజువాలిటీ తనకి ఇవ్వండి. సరదాగా అబ్బాయిలతో కలిసి ఇప్పుడు ఆడుకోకపోతే ఎప్పుడు ఆడుకుంటుందండి? పెళ్ళి అయిన తర్వాత మొగుడితో ఆడుకోవడమేనా అట్లంటేను? ఇంక ఫ్రెండ్స్ ఉండరా ఇంకెవరోని? ఇదేం కర్మండి సమాజానికి? ఇదేం కర్మండి 5వ తరగతి 4వ తరగతి పిల్లలకి ఇదేమి చెప్పడం అండి? నాకు అదే అర్థం కాదు. కడుపుకి అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? నాకు అదే అర్థం కావట్లేదండి. చాలా చిరాగ్గాను. కొంచెం అర్థం చేసుకోండి బాబు. మరి మెచ్యూరిటీ లేకుండా ఏడుస్తున్నారు. ఈ సమాజం ఇంతలా పాడైపోతుంది ఏంటండి చిన్న పిల్లల కోసం? ఆ చిన్న పిల్లలండి, వాళ్ళకి ఏం తెలుస్తుంది అసలు? వాళ్ళు పట్టుకొని ఏడుస్తున్నారు, వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు, వీళ్ళ ఇంటికి వెళ్ళకూడదు అని. అదైతే కరెక్ట్ కాదండి. నాకైతే కరెక్ట్ కాదు, నాకు నచ్చలేదు. ఎంతమందికి నచ్చలేదో కామెంట్ చేయండి.